తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి వార్తలు మరోసారి స్క్రీన్ మీదకు వచ్చేశాయి. వాటిని ఒప్పుకోను లేను, ఖండించను లేను అంటూ రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎంతకీ పెళ్ళెప్పుడు? నేను లైఫ్ లో ఎప్పుడూ చేయని పనులు ఇప్పుడు చేస్తున్నా. ఒకేసారి 2 ప్రాజెక్టులు, మరోవైపు వ్యక్తిగత పనులు, ఇంకోవైపు కెరియర్ డిమాండ్ చేస్తోన్న విషయాలు అంటూ ఈ మధ్య విజయ్ దేవరకొండ పెట్టిన పోస్ట్ ను ఇంకా ఇష్టంగా చూసుకుంటున్నారు ఫ్యాన్స్. అంతలోనే పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరిలో విజయ్ తో రష్మిక పెళ్లి అన్నది ఓపెన్ సీక్రెట్ అంటున్నారు జనం. దీని మీద రష్మిక స్పందించారు. పెళ్లి గురించి ధృవీకరించలేను, అలాగని ఖండించలేను. కాకపోతే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతానని చెప్పారు రష్మిక మందన్న. ప్రస్తుతం విజయ్, రష్మిక ఇద్దరూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఫిబ్రవరిలో రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు అన్నది సన్నిహితుల నుండి వినిపిస్తోన్న మాట. సినిమా కొత్తదైనప్పుడు స్క్రీన్ మీద జోడీలు మాత్రం పాతవాళ్లెందుకు? సరికొత్తగా కనిపిస్తే ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు ఈ ఫార్ములాకి ఫిక్స్ అవుతున్నట్టున్నారు ప్రభాస్. ఇంతకీ ఈయన ఆల్రెడీ పనిచేసిన హీరోయిన్లకు మరో ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టా లేనట్టా? ఇప్పుడు టాలీవుడ్ డిస్కషన్ మొత్తం ప్రభాస్ మూవీ కల్కి గురించి, ఆ సీక్వెల్లో నటించే హీరోయిన్ గురించే. కల్కి సెకండ్ చాప్టర్ నుంచి దీపిక ఎందుకు తప్పుకుంటున్నారనే కారణాలు చెప్పకపోయినా సైలెంట్ గా విషయాన్ని డిక్లేర్ చేసింది యూనిట్. మరి ఆమె నటించిన సుమతి క్యారెక్టర్ సెకండ్ పార్ట్లో చాలా కీలకం. సెకండ్ చాప్టర్లో దీపిక పాత్రలో ఎవరు నటిస్తారనే డిస్కషన్ షురువైంది. ఆల్రెడీ ప్రభాస్తో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న అనుష్క ఈ సినిమా కోసం రంగంలోకి దిగుతారనే టాక్ వైరల్ అయింది. ఆ సినిమా కోసమే అనుష్క ప్రిపరేషన్లో ఉన్నారన్నది రీసెంట్ టైమ్స్లో ఫిల్మ్ నగర్లో క్రేజీ న్యూస్. అదే జరిగితే ఈ సక్సెస్ఫుల్ కాంబోని మళ్లీ స్క్రీన్ మీద చూడొచ్చు అంటున్నారు ఆడియన్స్. అయితే ఇప్పుడు ఆ క్యారెక్టర్ కోసం ప్రియాంక చోప్రాని అప్రోచ్ అవుతున్నారనే మాటలు స్పీడ్ అందుకున్నాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో అందరినీ మెప్పించిన పీసీ కల్కి 2లో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనుకుంటున్నారట మేకర్స్. ఆల్రెడీ స్పిరిట్ లో ట్రిప్తే దిమ్రితో నటిస్తున్నారు ప్రభాస్. ఇప్పుడు ప్రియాంక చోప్రాతో జోడీ కడితే రాబోయే సినిమాలన్నీ ఫ్రెష్ లుక్ లో ఉంటాయని భావిస్తున్నారు. మనల్ని ఎప్పుడూ ఎవరో ఒకరు తొక్కేయాలని చూస్తూ ఉంటారు. కానీ అలాంటి అడ్డంకుల్ని దాటుకుని ఎదిగినప్పుడే సిస్సలైన సక్సెస్ ని ఆస్వాదించగలుగుతామని అంటున్నారు అదితిరావు హైదరి. అదితిరావు హైదరి పాన్ ఇండియా ఆర్టిస్ట్. క్యారెక్టర్ నచ్చితే తప్ప సినిమాకి సంతకం చేయరన్న పేరుందామకి. క్యారెక్టర్లు ఎప్పుడూ తనని ఎక్సైట్ చేయవట. వాటికి తాను సరిపోతానని నమ్మే నిర్మాత, వాటిని సృష్టించి డీల్ చేసే డైరెక్టర్ అంటేనే అమితమైన గౌరవమట. సౌత్ లో మణిరత్నం నుంచి నార్త్ లో సంజయ్ లీలా భన్సాలి ప్రాజెక్టుల వరకు తాను దాన్నే నమ్మానంటున్నారు ఈ బ్యూటీ. కెరియర్ ఎవ్వరికీ పూలబాట కాదు అన్నది అదితి స్ట్రాంగ్ గా నమ్మే విషయం. ఎప్పటికప్పుడు సవాళ్లను అధిగమిస్తేనే లైఫ్ ఉంటుంది అన్నది తన విషయంలో ప్రూవ్ అయిందంటారు ఈ లేడీ. ఒకవైపు నటన పరంగా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూనే ఇంకొక వైపు ఆన్లైన్ నెగటివిటీని కూడా ఓవర్కమ్ కావాలని చెప్తున్నారు మిసెస్ సిద్ధార్థ్. డిజిటల్ మీడియాలో మహిళలు ఫేస్ చేస్తున్న ఇబ్బందుల గురించి రీసెంట్ టైమ్స్ లో సమంత కూడా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు. సైబర్ వేధింపుల మీద మహిళల్లో అవగాహన కల్పించడానికి నడుం బిగించారు శామ్. ఒకవైపు అత్తారింట్లో అడుగుపెట్టిన సంతోషం, మరోవైపు తన తోటి మహిళల కోసం నిలబడాలనే ఉత్సాహం తనని ముందుకు నడిపిస్తాయంటున్నారు శామ్. మార్ఫింగ్స్ గురించి, మహిళలకు డిజిటల్ మాధ్యమాల ద్వారా ఎదురవుతున్న ఇబ్బందుల గురించి రష్మిక కూడా గళం విప్పారు. భవిష్యత్తులో ఇవి ఎలా ఉంటాయోనన్న ఆందోళన కూడా కనిపించింది ఆమె మాటల్లో. ఇలాంటి విషయాల మీద సెలబ్రిటీలు ఓపెన్ గా మాట్లాడటం వల్ల సమాజానికి సహాయపడ్డవారవుతారన్నది సోషల్ యాక్టివిస్టుల నుంచి వినిపిస్తున్న మాట. మన హీరోయిన్లకు నార్త్లో ఎంత క్రేజ్ ఉన్నా, ఎన్ని సూపర్ హిట్ సినిమాలో నటించినా అక్కడి వారితో పోలిస్తే తక్కువ రెమ్యునరేషన్ ఉంటుందనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాలన్న సంకల్పంతో ఉన్నారట ఇద్దరు హీరోయిన్లు. ఇంతకీ ఎవరు వారు? నయనతార విషయంలో మొదటి నుంచి కొన్ని విషయాలు ఖరాఖండిగా కనిపిస్తాయి. ప్రమోషన్స్ కి రారు, ఎట్టి పరిస్థితుల్లో మీడియాతో ఇంటరాక్షన్ ఉండదు, ఆమె చెప్పినంత ఇస్తేనే సెట్లో అడుగు పెడతారని. ఇప్పుడు ఆ విషయాలకి తోడు జవాన్ సక్సెస్ అయ్యాక లేడీ సూపర్ స్టార్ రెమ్యునరేషన్ ని కూడా బాగా పెంచేస్తారన్న టాక్ నడుస్తోంది. నార్త్ హీరోయిన్లకి మనం ఏం తక్కువ, వారితో పాటే మనం కూడా పారితోషికం డిమాండ్ చేయొచ్చన్న మైండ్ సెట్ మనవాళ్లలో కూడా ఈ మధ్య బాగానే కనిపిస్తోంది. అందులో లేటెస్ట్ ఎంట్రీ సాయి పల్లవి అంటున్నారు. సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి సాయి పల్లవికి. నార్త్ లో ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రామాయణంలో నటిస్తున్నారు పల్లవి.
దీనికి తోడు మరో హిందీ సినిమాకి కూడా సైన్ చేశారట. సో రీసెంట్ గా కమల్ హాసన్ ప్రొడక్షన్ నుంచి కాల్ వెళ్ళినప్పుడు 15 కోట్లు డిమాండ్ చేశారట ఈ లేడీ పవర్ స్టార్. అతి త్వరలోనే ఈ ఫిగర్ ని రష్మిక కోట్ చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు ట్రేడ్ పండితులు. పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన మన హీరోయిన్ల రేంజ్ బాలీవుడ్ భామలకి ఏమాత్రం తగ్గేది కాదు అన్నది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. క్యూట్ గా కనిపించే హీరోయిన్లు ఉన్నట్టుండి విలన్ షేడ్ తో కన్నింగా నవ్వేస్తే ఆ కిక్కే వేరప్ప అంటారా? ఎస్, అలాంటి కిక్ ని ఈ మధ్య సినిమాల్లో అడపాదడప టేస్ట్ చేస్తూనే ఉన్నారు ఆడియన్స్. ఆ మధ్య కాంతారా చాప్టర్ 1 చూసిన వారు కూడా ఈ థ్రిల్ ని ఎంజాయ్ చేశారు. కాంతారా చాప్టర్ 1 ని చూసిన వాళ్ళందరూ రుక్మిణి వసంత్ ని మంచి యువరాణి అనే అనుకున్నారు. కానీ తీరా క్లైమాక్స్ కొచ్చేసరికి ఆమెలోని అసలైన విలని బయటపడటంతో ట్విస్ట్ అద్దెరిందని ఎక్సైట్ అయ్యారు. విరూపాక్షకి ప్లస్ అయిన అదే పాయింట్ కాంతారాకి కూడా క్రేజ్ తెచ్చిందన్నది సినిమా చూసిన వారి మాట. విరూపాక్షలో విలన్ ఎవరు అనేది లాస్ట్ వరకు సినిమాను సస్టైన్ చేసిన పాయింట్. ఆ విలన్ హీరోయిన్నే అని తెలిసినప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఇది కదా ట్విస్ట్ అంటే అంటూ సూపర్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు జనం. రీసెంట్ పాస్ట్ లో విరూపాక్షలోనే కాదు, ఈ మధ్య వచ్చిన కింగ్డమ్ లో కూడా ఈ ట్విస్ట్ ప్రేక్షకుల మనసు తాకింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా కింగ్డమ్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించారు. ఈ మూవీలో ఆద్యాంతం విజయ్ కి సపోర్ట్ చేసే క్యారెక్టర్ లో కనిపించారు భాగ్యశ్రీ. కానీ ఎండింగ్ లో మాత్రం ఆమె క్యారెక్టర్ కున్న ట్విస్ట్ సీక్వెల్ కి లీడ్ ఇచ్చినట్టయింది. హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ రోల్ కూడా ఇలాంటిదే. అప్పటిదాకా వీరమల్లు సాయం కోరిన పంచమి పాత్రలో అమాయకంగా కనిపించిన నిధి అగర్వాల్ ఉన్నట్టుండి వీరమల్లుకి షాక్ ఇచ్చేస్తారు. ఆ ట్విస్ట్ థియేటర్స్ లోనూ బాగానే పండింది. త్వరలోనే నెగటివ్ రోల్లో చేయడానికి రష్మిక కూడా యాక్సెప్ట్ చేశారు అన్నది ఒక వైరల్ న్యూస్. చూసారుగా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.